మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఈ వార ఫలితాల్లో ముఖ్యంగా 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ వారం చంద్రుడు కన్యారాశి నుంచి వృశ్చిక రాశి వరకు సంచరిస్తున్నాడు. అదేవిధంగా కన్యారాశిలో కేతువు, మీనరాశిలో రాహు యొక్క సంచారం, శని భగవానుడు మనకి ఇంకొక 11 నెలల వరకు కూడా కుంభరాశిలోనే ఉంటాడు. అదేవిధంగా మేషంలో బుధుడు నీచత్వాన్ని పోయి బుధుడు ఆల్రెడీ మేషంలో సంచరిస్తున్నాడు మనకి. దీంతో పాటు అతి ముఖ్యంగా మనకి రవి వృషభ రాశిలో ఉంటూ శుక్రుణ్ణి గురువుని అస్తంగత్వం చేసుకుని ప్రస్తుతం మౌఢ్యమి సమయం నడుస్తుంది. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మీనరాశిలో కుజుడు, రాహు కూడా ఉన్నారు. కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా ఏ విషయాలు మీకు బాగున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారి రాశిరీత్యా తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి లగ్న రాశిరీత్యా కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు బుధుడు మీ యొక్క లగ్నంలో సంచరిస్తున్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏదైనా ప్రాపర్టీస్ సంబంధించినటువంటి విషయంలో, ఏదైనా ఒక డాక్యుమెంట్ రిలేటెడ్ సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో గతంలో మిస్ అయినటువంటివి రావడానికి, మీకు అప్పులు లభించడానికి ఇది ఒక రకమైనటువంటి కాంబినేషన్ చెప్పాలంటే. అంటే ఒక మంచి చేయడానికి, అప్పు లభించడానికి కానీ, ఇచ్చిన అప్పు రావడానికి కానీ వీటికి పనికొస్తుంది. అదేవిధంగా కాకపోతే 2వ స్థానంలో మీకు శుక్రుడు, గురువు అంటే 12వ స్థానాధిపతి, ధనాధిపతి ఇద్దరు అస్తంగత్వ దోషంలో ఉన్నారు. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఎవరికైనా మీరు మనీ ఇచ్చేటువంటి మ్యాటర్స్లోని, ఎవరైనా ముఖ్యంగా స్త్రీలకి ధనం ఇచ్చేటువంటి విషయాల్లోని, ఇప్పుడు ఎలాగో మౌఢ్యమి నడుస్తుంది కాబట్టి మౌఢ్యంలో ఎవరు కూడా ఈ వివాహకు సంబంధించిన మాట్లాడుకోరు. ఎందుకంటే సప్తమాధిపతి కూడా అయినందుకు ఇక్కడ అసలు అట్లాంటివి పనికిరాదు మేషం వారికి. కాకపోతే లాభస్థానంలో మీకు శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వ్యాపార సంబంధించినటువంటి విషయంలో గ్రోత్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరొక విషయం ఏంటంటే, ఈ కొన్ని రీసెర్చెస్ చేస్తుంటారు కొంతమంది. రీసెర్చెస్ రిలేటెడ్గా బాగా కలిసి రావడం, ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము, మరియు అదేవిధంగా మీ యొక్క సంతానానికి ఏదైనా పిహెచ్డీస్ లాంటివి చేయడానికి వాళ్ళకి దానికి సంబంధించిన విషయంలో బాగుండడము, మరియు మీ యొక్క సంతానము మన ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో బాగా కలిసి రావడం అనేది చూపిస్తుంది. అయితే ఇక్కడ ఈ 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉన్న గ్రహస్థితిలో 19, 20 తేదీలు మాత్రం పొరపాటును కూడా మీరు మా అప్పుల విషయంలో కాస్త జాగ్రత్తగా చూసి అడుగు వేయండి. ఇక 21, 22 ఈ తారీఖులు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఈ చతుర్థాధిపతి మీకు 7వ స్థానంలో సంచరిస్తుంటాడు. కాబట్టి ఏమిటి, 21, 22 తేదీలు ఏదైనా మీ యొక్క జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్కి జాబ్స్ రావడం కానీ, లేకపోతే మీరు వారికి ఏదైనా ఒక స్థలమో, గృహమో, వస్తువో ఏదో ఒక గిఫ్టో ఇవ్వడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. విదేశీ సంబంధించినటువంటి విషయాలు కొంతవరకు కొంత స్ట్రెస్ఫుల్గా ఉంటాయి బికాజ్ ఆఫ్ 12వ స్థానంలో కుజ, రాహువులు ఉన్నందుకు. దీనికి మరి ఏం చేయాలి పరిహారము అంటే, ఎక్కువగా సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. ధనస్థానాధిపతిని, 12వ అధిపతిని కంబస్ట్ చేస్తున్నాడు కాబట్టి రవి, సూర్య నమస్కారాలు, ఆదివారం ప్రత్యేకంగా పాయసం నైవేద్యంగా పెట్టడము, వీలైతే మీకు దగ్గరలో ఏదైనా సర్ప ఆలయం కానీ లేదా ఆంజనేయ స్వామి ఆలయం కానీ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి అక్కడ మీరు ఒక 3 ప్రదక్షిణాలు చేసుకుని అక్కడ ఏదైనా సేవ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి మీకు ప్రస్తుతం ఈ వారం కూడా మీకు మౌఢ్యమిలో మీ యొక్క లగ్నాధిపతి, లాభ అష్టమాధిపతి, లగ్న షష్టమాధిపతి, లాభ అష్టమాధిపతి రవి ద్వారా కంబస్ట్ అయి ఉంటున్నారు. కాబట్టి ఈ సమయంలో
ఎటువంటి తప్పిదాలు చేస్తారు మీకు తెలియకుండా అంటే, ఏదైనా లాభం ఎక్కువగా వస్తుంది అని అప్పు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది. మనం చాలామంది చూస్తుంటాం, అంటే పలానా లాభం వస్తుందని నేను ₹2కో ₹3కో వడ్డీ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చానండి, అక్కడ ₹10 వడ్డీ లేకపోతే ₹5 మనకు లాభం వస్తుందంటే, వడ్డీ అని కాదు, వస్తుందని ఇచ్చానండి, నేను అనవసరంగా ఇబ్బంది పడ్డానంటూ ఉంటారు. ఇటువంటివి జరుగుతాయి, చాలా కేర్గా ఉండండి. బికాజ్ మీకు పంచమ స్థానంలో ఎప్పుడైతే కేతువు యొక్క సంచారం జరుగుతుందో, ఆ కేతు ఆలోచన స్థితిని ఆ రకంగా చేస్తూ ఉంటాడు. చిత్ర విచిత్ర కారకుడు కదా, అందుకని. సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారికి, బిజినెస్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి యోగం ఉంటుందో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ 19, 20 తేదీలు మాత్రం ఒక స్ఫురణ, ఒక దైవ సంబంధించిన ఒక స్ఫురణ కానీ ఇట్లాంటివి కొన్ని అద్భుతాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ దశమ స్థానంలో శని యొక్క సంచారం సంచరిస్తున్నందుకు ఈ వారం ప్రత్యేకంగా విదేశాలకు వెళ్ళడానికి, దూర ప్రాంతాలకు వెళ్ళి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. లాభంలో కుజుడు రాహు ఉండడం మంచిదే. కొన్ని విషయాలు సక్సెస్ రావడానికి చాలా పట్టుదలతో ఎలాగైనా సరే సాధించాలనేటువంటి గొప్ప పట్టుదలతో మీరు సాధిస్తారు వీటి వల్ల. కాకపోతే ఒకటే, ఇక్కడ గురు శుక్రులు రాశిలో కంబస్ట్ అయి ఉన్నారు. కొన్నిసార్లు కొంతమందికి ఏమవుతుందంటే, ఇంకేముంది నాకు ఇది, ఈ మనీ వచ్చేసింది, నాకు ఈ లోన్ అమౌంట్ వచ్చేసింది, నాకు అన్నీ సక్సెస్ అయిపోయాయి అనేట్టుగా ఉంటూ స్ట్రక్ అయిపోతుంటుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే, సూర్య భగవానుడిని చూస్తూ గణపతి యొక్క ఆరాధన చేయండి. ముఖ్యంగా సూర్య భగవానుడి దగ్గర మరియు కేతు గ్రహాల దగ్గర, నవగ్రహాల్లో దీపారాధన చేయండి. వీలైతే ఇంట్లో గరికతో గణపతి పూజ చేయండి. ఫ్రెండ్స్, కొత్తగా పరిచయమైన వాళ్ళ విషయాల్లోని, కొత్త ఫ్రెండ్స్ విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. బికాస్ మీకు ఈ టైం ఏదైతే ఉందో, ఈ పర్టికులర్గా ఈ యొక్క 19, 20 తేదీలు కొత్త ఫ్రెండ్స్ వల్ల, రాజకీయాల వల్ల, ప్రేమ వ్యవహారాల వల్ల, కొన్ని సంతాన సంబంధించిన విషయంలో చిన్న తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటూ మీరు నిత్యము గణపతి ఆరాధన చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీకు ఇంతకాలంగా మీకు దశమ స్థానంలో కుజరాహులతో కలిసి ఉన్నటువంటి బుధుడు పర్టికులర్గా మీకు లాభస్థానంలోకి వచ్చాడు. అయితే ఈ లాభస్థానంలోకి రావడం వల్ల ఏమిటి అంటే, మీకు కొత్తగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకునేటువంటి వారికి ఇదొక గొప్ప సమయంగా చెప్పొచ్చు. అయితే మీకు ఇక్కడ సందేహం కలుగుతుంది, ఏమండి నేను మౌఢ్యంలో ఉన్నాం కదా, ఇప్పుడు మనం మౌఢ్యంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చా అని. కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభించడానికి చేసేటువంటి ఏదైతే గ్రౌండ్ వర్క్ ఉంటుందో అది మీరు చేయొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో, మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో 19, 20 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ 3వ అధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ థర్డ్ లార్డ్ అంటారు, ఈ రవి 12వ స్థానంలో అస్తంగత్వ దోషంలో ఉన్నందుకు ప్రత్యేకంగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, అందులో ముఖ్యంగా 19, 20 తేదీలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అది కేవలం భూమి మీదే కాకుండా మనం ఒక్కోసారి ఏదైనా ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం, కొత్తగా ఏదైనా కోర్సెస్ నేర్చుకోవడానికి. అది ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటాం. ముఖ్యంగా గర్భవతులు, అదేవిధంగా ప్రేమించి వివాహం చేసుకుందాం అనుకునేటువంటి వారు నిర్ణయాలు తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఇక్కడ 12వ స్థానంలో ఎప్పుడైతే పంచమ సప్తమాధిపతి అయినటువంటి శుక్ర గురువులు అస్తంగత్వ దోషంలో ఉన్నాయో ఇటువంటి ఫలితాలను ఇస్తుంది. దీంతోపాటు విదేశాలకు ఎవరైనా మిమ్మల్ని ఫలానా ఇంత మనీ పే చేయండి, మేము మిమ్మల్ని పంపిస్తామని అని చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తుంటామంటే, సరే ఇదేదో అవకాశం బాగుంది కదా పే చేస్తాం. ఇటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. తెలియకుండానే కొంత గురువులతోని, గైడ్ చేసే వాళ్ళతోని, లేదా తల్లిదండ్రులతో, ముఖ్యంగా తండ్రి వరుస వాళ్ళతోని తెలియని ఒక ఘర్షణ, మరియు దశమస్థానంలో కుజరాహువులు ఉన్నందుకు, అయితే గతంలో ఉండే బుధుడి కంటే బుధుడు కొంచెం జరిగాడు కాబట్టి కుజరాహువులు ఉన్నందుకు కొంత వర్క్ స్ట్రెస్ మాత్రం ఉంటుంది, మీకు అది ఎక్కడికి పోతుంది. కాకపోతే ఈ యొక్క 19, 20 తేదీలు మాత్రం కొంచెం మీరు మనీ మ్యాటర్స్ ఒకటే కాకుండా ప్రేమించి వివాహ సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ముఖ్యంగా జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో, జాబ్ తొందరపడి మానేయడం ఇట్లాంటివి 19, 20 తేదీలు అలా అనిపిస్తూ ఉంటుంది మన మనసుకి.
ఎందుకు అంటే చంద్రుడి కేతువుతో కలిసినందుకు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ, ముఖ్యంగా అమ్మవారికి గోధుమ రవ్వతో చేసిన పదార్థం అమ్మవారికి మరియు సూర్యభగవానుడికి ఆదివారం నాడు తిని పెట్టండి. అదేవిధంగా మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే తీపి చపాతీ, అంటే చూడండి కొంతమంది బెల్లం వేసిన చపాతీ చేస్తూ ఉంటారు, లేదా నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీకి తేనెని పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక 3 చపాతీలు గోవుకు తినిపించండి. అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకి అన్న విధాలా బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో 3వ స్థానంలో కేతువుతో కలిసి ఉంటున్నాడు వారం ప్రారంభంలో. అంటే 19, 20 తేదీలు మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా వ్యాపార సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరితోనైనా గాసిప్స్, మనం ఫలానాది విని ఇది నిజం అనుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఇటువంటివి పొరపాటును కూడా చేయకండి. అలాగే 20, 21 తేదీలు, 21, 22 తేదీలు, ప్రత్యేకంగా 21, 22 తేదీలు మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ వాహనం కానీ కొనుగోలు చేయడానికి మంచి యోగం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఈ యొక్క శుక్రుడు కొంత రవి ద్వారా కంబస్ట్ అయ్యాడు కాబట్టి గృహప్రవేశాలకు అసలు పనికిరాదు. వాహన సంబంధించిన బిజినెస్ పర్పస్లో తీసుకొని నడపడం వీటికి ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కాస్త గర్భవతులు మాత్రం పంచమాధిపతి అయినటువంటి మీ సంతానకారకుడు రాహుతో ఉన్నాడు కాబట్టి స్త్రీలు ప్రత్యేకంగా గర్భం దాల్చిన స్త్రీలు కొంత జాగ్రత్తగా ఉండాలి సంతానం విషయంలో కొన్ని. కాకపోతే ఇక్కడ సంతానాన్ని విదేశాలకు పంపించడానికి చేసే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది. కాస్త పితృదేవతలకు ఎక్కువగా చేస్తూ ఉండండి మీరు. అదేవిధంగా కొంతవరకు బిజినెస్ పర్పస్ ఏదైనా అప్పులు తీసుకోవడం, అప్పులు ఇవ్వడం విషయంలో, అందులో ముఖ్యంగా స్కూల్స్, కాలేజ్ నడిపించేటువంటి వారికి లేదా అటువంటివి పెట్టుకోవడానికి చేసే అప్పుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. మరియు జీవిత భాగస్వామితో తెలియని కొంత ఘర్షణ, జీవిత భాగస్వామికి కొంచెం తెలియకుండానే ఒక వేడి చేయడం, హీట్ రిలేటెడ్ ఇట్లాంటివి చూపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటూ, ఇక్కడ ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా జాబ్ లభిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని స్లో మూమెంట్స్, అష్టమ స్థానంలో శని కదా ఎంతైనా కూడా మీకు వెళ్ళిన అష్టమ శని నడుస్తుంది కాబట్టి స్లో అవుతుంటాయి. కాబట్టి మీరు కాస్త నువ్వులు దానంగా ఇస్తూ, మరియు మీకు దగ్గరలో ఎవరైనా ముసలి వాళ్ళు అది ఉంటే కాస్త వాళ్ళకి ఏదైనా అసలు సహాయపడుతూ ఉండండి. ఎందుకంటే ఏజ్డ్ పర్సన్స్కి, మీ కింద పనిచేసే వారికి శని కారకుడుగా చెప్తూ ఉంటారు. ఇవి చేస్తూ నువ్వుల నూనెను కూడా మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి ఏ ఆలయమైనా పర్లేదు, ఆలయంలో దీపారాధన కోసము అని ఇవ్వండి. మీ అష్టమశని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి, కాకపోతే దశమాధిపతిని, పంచమాధిపతిని, అష్టమాధిపతిని కూడా కంబస్ట్ చేసుకొని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఉద్యోగరీత్యా, కెరియర్ రీత్యా ఒక స్టేజ్కి మాత్రం, మంచి స్టేజ్కి మాత్రం తీసుకెళ్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏదైనా ఒక కెరియర్లో చేంజ్ చేద్దామా, మార్చుదామా అనేటువంటి ఆలోచన ఇస్తూ ఉంటుంది. లేదా ఈ ప్రదేశం మారాలి, లేకపోతే ఈ కెరియర్ విషయంలో ఇంకొంచెం ఏదైనా ఆఫీస్ చేంజ్ చేసుకోవాలి, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ధనస్థానంలో కేతు ఉన్నందుకు మీరు ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. మనీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త కొన్ని సంతానం విషయంలోని, లేకపోతే కొన్ని షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఏదైనా ఒక ప్రాపర్టీ కానీ వాహనం కానీ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మీరు ఏదైనా ఏఐ లాంటిది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే ఎనీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, అటువంటివి మీరు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 6వ స్థానాధిపతి పర్టికులర్గా 7వ స్థానంలో ఉన్నందుకు వివాహ సంబంధాలు కుదరడం అది కాస్త ఈ బంధువర్గంలో లేదా పాత పరిచయాల వాళ్ళతోని. కాకపోతే ఇక్కడ కొంచెం ఈ 6వ స్థానాధిపతి 7లో ఉంటూ ఆ కాంబినేషన్ ఏంటంటే కొద్దిగా ఈ బ్యాక్ పెయిన్ కానీ, లేకపోతే కొంచెం స్టమక్లో కోసం మనకి చూడండి ఏదో తెలియని ఒక చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి, అట్లాంటివి
వస్తూ ఉంటాయి. అండ్ అదేవిధంగా కొంచెం వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన కొద్దిగా స్లో అవుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ సప్తమ శని వల్ల. కాకపోతే మీకు విదేశీ సంబంధాలు కుదిరేటువంటి యోగం నడుస్తుంది చూసుకున్నట్లయితే. ఇక ఇన్వెస్ట్మెంట్స్కి పర్వాలేదు. మరియు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా మీకు జాబ్ ఇప్పిస్తాము అని మనీ తీసుకొని జాబ్ ఇప్పించేటువంటి చేసే ప్రక్రియల వైపు మీరు వెళ్ళినట్లయితే దయచేసి ఇప్పుడు వెళ్ళకండి. అంటే ఎవరికి ఎప్పుడూ వెళ్ళకూడదు. కాకపోతే కొన్ని మంచి కన్సల్టెన్సీస్ ఉంటాయి, అవి కొన్ని జెన్యూన్ కన్సల్టెన్సీస్ ఉంటాయి. అటువంటి వాటికి మీరు మనీ కట్టినా పర్లేదు. కానీ ఎవరికో గవర్నమెంట్ జాబ్ ఇప్పించారని డబ్బులు కట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ టైంలో. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పఠనము, లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనము, సూర్య భగవాను చూస్తూ చేయండి. ఎనీ మనీ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు మాత్రం గణపతిని ఆరాధించండి, గణపతిని తలుచుకోండి ఒకసారి. కన్యాలగ్నము, కన్యారాశి. కన్యవారికి లగ్నకేతువు సప్తమంలో కుజరాహువులు ఉన్నారు. నేను గత చాలా రోజుల నుంచి చెప్తున్నాము కేతు జరగాలి అని. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ వైరాగ్యాన్ని, విరక్తిని, ఒక గొప్ప జ్ఞానాన్ని, కొత్త లాజిక్ పాయింట్స్ని ఇస్తాడు ఈ కేతు ఇక్కడ ఉన్నప్పుడు. కాకపోతే వైరాగ్యం కూడా ఇస్తాడు. కాబట్టి కాస్త మీరు ధ్యానంలో ఉదయం పొద్దున్నే నిద్రలేచిన వెంటనే కనీసం 10 నిమిషాలు, ఇంకా కరెక్ట్గా అంటే ఒక 40 నిమిషాలు కనుక చేయగలిగితే ధ్యానం గణపతిని, మీకు అద్భుతమైన అనుభవాలు జరుగుతాయి. అలాగే మీరు కొంచెం 2వ అధిపతి భాగ్యాధిపతి శుక్రుడు కంబస్ట్ అయి ఉన్నాడు. కాబట్టి మీరు మీ తండ్రి గారికి సంబంధించిన ధనం కానీ, లేకపోతే మీ తండ్రి గారికి మీరు ఇవ్వాల్సింది, లేదా మీ తండ్రి గారు మీకు ఇవ్వాల్సిన మనీ విషయంలో కానీ కొన్ని కారణాల వల్ల స్ట్రక్ అవుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సప్తమ స్థానంలో కుజరాహువులు ఉన్నందుకు, అది కూడా 3వ అధిపతి ఉన్నందుకు బంధువర్గాల మూలంగా లేదా సిబ్లింగ్స్ మూలంగా కొంతవరకు జీవిత భాగస్వామితోని లేదా వివాహం చేసుకుందాం అనుకునేటువంటి కొన్ని మాటలు తెలియకుండానే కొంచెం ఆగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ వారంలో ప్రత్యేకంగా మీరు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ప్రాపర్టీస్ మూలంగా కొంత మనీ ఎవరికి ఇవ్వడం, స్ట్రక్ అవ్వడం అంటే ఎలాంటివి జరుగుతాయి అంటే, ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తూ అంటారు, మనం కొంత అడ్వాన్స్ కడతాం, తెరవలసిన రిజిస్ట్రేషన్ టైంకి ఆయన రాడు, ఏదో కారణాలు చెప్తూ ఉంటాడు, ఈరోజు పెట్టుకుందాం అంటాడు, రేపు అంటాడు, ఎల్లుండి అంటాడు, ఏవో చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు దీంతోపాటు ప్రత్యేకంగా ఈ యొక్క పంచమాధిపతి 6లో ఉన్నందుకు ఎవరైనా సరే చూడండి, ఇప్పుడు ఇక్కడ సప్తమ స్థానంలో కుజుడు రాహు ఉన్నారు, పంచమాధిపతి 6లో ఉన్నాడు. కాబట్టి ప్రేమ వ్యవహారాలు, ప్రేమించి వివాహం చేసుకుందాం అనుకునేటువంటి విషయాల్లో అనుకోకుండా సడన్గా ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండండి. లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండండి. జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొత్త జాబ్స్ అయితే మీకు లభిస్తాయి. దశమాధిపతి అష్టమంలో ఉన్నప్పటికీ కూడా శని యొక్క దృష్టి 6వ అధిపతి ఉండేటువంటి దృష్టి ఉంది. కాబట్టి ఇక్కడ ఈ కెరీర్ మూలంగా రావాల్సిన ధనం కూడా మీకు అందుతుంది. అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్ళి, విదేశాలకు వెళ్ళి ఏవైతే మీరు విద్య అభ్యసిద్దాం అనుకుంటుంటారో అటువంటివన్నీ కూడా మీకు చక్కగా ముందుకు కదులుతాయి. అయితే ఇక్కడ మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటంటే, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, సర్ప ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి, అక్కడికి వెళ్ళి చక్కగా వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేయడము. మరియు ఆదివారాలు, శుక్రవారాలు, గురువారాలు, ఈ 3 వారాలు ప్రత్యేకంగా సూర్య భగవానుడికి సంబంధించిన ఆదిత్య హృదయ పఠనం రోజు చేస్తే ఇంకా మంచిది. ఈరోజు మర్చిపోకుండా చేస్తూ ఉన్నట్లయితే మీకు ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది రాకుండా ఉంటుంది. తులాలగ్నము, తులారాశి. తులవారి కనుక చూసుకున్నట్లయితే లగ్న అష్టమాధిపతి, తృతీయ షష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు. అంటే ఏమిటంటే దీనివల్ల గతంలో ఎప్పటి నుంచో చిన్న సర్జరీస్ బ్యాలెన్స్ ఉన్నవి, ఈ టైంలో కాస్త సర్జరీ చేయించేసుకోవడం కానీ, మరియు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇన్సూరెన్సెస్ కట్టాల్సినవి ఏమైనా పెండింగ్లో ఉంటే కట్టేసేయండి. మరియు అదేవిధంగా 3, 6 అధిపతి అయినటువంటి గురువు అష్టమ స్థానంలో ఉన్నందుకు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే మీకు ధన విషయంలో విదేశీ ధనయోగం, విదేశాలకు సంబంధించిన ఏదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ధనం అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. కాకపోతే 19, 20 తేదీలు మాత్రం మీరు మనీ మ్యాటర్స్ విషయంలో చాలా కేర్గా ఉండండి. అదేవిధంగా హోమ్ లోన్స్ లభిస్తాయి. కాకపోతే లోన్స్ తీసుకునే క్రమంలో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది హోమ్ లోన్స్ విషయంలో కూడా. అలాగే మీ సంతానానికి విదేశాలకు పంపించాలని చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు ఇక్కడ ఈ యొక్క అష్టమ స్థానం అనేటువంటిది ఏదైనా రీసెర్చెస్ చేసేటువంటి స్థానం కూడా కాబట్టి రీసెర్చెస్ ద్వారా కూడా కొంతవరకు మీకు ఏదైనా
మనీ ఇది అవ్వడము, అండ్ మెడికల్ రంగాల ద్వారా కొన్ని చూడండి ఒక్కోసారి మనకి మనీ రిలేటెడ్ మ్యాటర్స్, అంటే ఈ సెకండ్ హౌస్ని 2 శుభగ్రహాలు చూద్దాం అనుకుంటే రవి కంబస్ట్ అయింది కాబట్టి గవర్నమెంట్ నుంచి రావాల్సిన ధనం కానీ ఇట్లాంటి విషయాల్లో ఏమైనా కొంత ఆగుతూ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే మీరు 19, 20 తేదీలు ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. కానీ అదే 21, 22 తేదీలు మీరు చాలా అంటే మీకు జాబ్ లేదు, ఈ 2 రోజులు కనుక కరెక్ట్గా ప్రయత్నం చేస్తే టక్కని జాబ్ వస్తుంది మీకు. అదేవిధంగా మీరు నిత్యము చేయవలసినటువంటిది కాళికాదేవి యొక్క ఆరాధన చేయండి. సూర్యుని చూస్తూ కాళికా అమ్మవారి యొక్క అష్టోత్తరం చేస్తూ ఉండండి. దీనివల్ల ఏమవుతుందంటే ఆకస్మికంగా ఏదైనా నష్టం రావాల్సింది రాకుండా ఉంటుంది. కొంతమందికి కాళికా అష్టోత్తరం పూర్తిగా రాదు, కొన్ని కాలభైరవ అష్టకం చేసుకోవచ్చు. లేదు ఇవేమీ కాదండి అంటే ఓం కాళికాదేవి అయిన నమః అనుకుంటూ ఉండేది సూర్యభగవాను చూస్తూ. ఎందుకంటే సూర్యుల్లో సకల దేవతలు ఉంటారు. చేస్తూ ఉండండి. 19, 20 తేదీలు మాత్రం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవులకి గోధుమ రవ్వ తినిపించండి. దగ్గరలో గణపతి ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయండి. అనే విధాలా బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా సినిమా ఫీల్డ్ లేకపోతే ఇంకేదైనా క్రియేటివ్ ఫీల్డ్స్లోకి వెళ్ళాలనే ఆలోచనలు, కొంచెం సంతానంతో కానీ లేకపోతే ఫ్రెండ్స్తో కానీ తెలియని ఘర్షణ వాతావరణం, ప్రేమించిన వారితో ఘర్షణ వాతావరణం ఇటువంటివి చూపిస్తున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామికి తెలిసిన వారికి ఎవరికైనా ధనం ఇవ్వడం ద్వారా స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్కి, మీ జీవిత భాగస్వామికి సంబంధించిన ఫ్రెండ్స్కి లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి. స్వయం కృషితో కష్టపడి నా అంతటా నేను ఈ పలానా కారు కొనుక్కున్నాను, వాహనం కొనుక్కున్నాను, మనకి చూస్తూ ఉంటాం, నేను స్వయంగా కొనుక్కున్నానండి ఎవరి సపోర్ట్ లేకున్నాను, ఇటువంటి వాటికి ఈ అర్ధాష్టమి శని బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలాగే ఇక్కడ ఈ అప్పులు ముఖ్యంగా ఫ్రెండ్స్కి ఇచ్చేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి చెప్పాను ఆల్రెడీ. అండ్ హోమ్ లోన్స్ కూడా లభిస్తాయి. కాకపోతే ఏంటంటే స్ట్రెస్ఫుల్గా ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 4లో ఉండేటువంటి శని భగవానుడు తర్వాత రాశిలో కుజరాహులు ఉన్నారు కాబట్టి. అలాగే ముఖ్యంగా మీ రాశి వారికి మరియు మేషం వారికి పొరపాటును కూడా ఈ వివాహ సంబంధించిన మాట్లాడుకోకపోవడం మంచిది 2 నెలలు కూడా. అదేవిధంగా ఈ రవి ఉండేటువంటి స్థితి కనుక చూసుకున్నట్లయితే కాస్త శుభగ్రహాలతో అస్తంగత్వం చేసుకున్న శుభగ్రహాలతో ఉన్నందుకు ప్రమోషన్స్ రావడానికి, ఉద్యోగం కొత్త అవకాశాలు రావడానికి చాలా బాగుంది. కాకపోతే ఎక్కువ లాభాలు వస్తాయి అనేటువంటి కొన్ని మనం తెలియకుండానే కొన్ని మిస్టేక్ చేస్తుంటాం. అటువంటి విషయాల్లో మాత్రం మీరు ఎక్కువ లాభాలు వస్తాయని ఏదో అప్పులు తీసుకొచ్చి వ్యాపారాల్లో పెట్టము, దానివల్ల ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందులో పర్టికులర్గా మీరు 19, 20 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండండి. విదేశాలకు వెళ్ళేటువంటి అంశాలు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ అర్ధాష్టమ శని నడుస్తున్నందుకు ముఖ్యంగా మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః అని అనుకుంటూ ఉండండి. అమ్మవారి పటంలో ఈ గెడ్డపు శోభ గురించి చెప్పినటువంటి, అమ్మవారి యొక్క గెడ్డపు శోభ గురించి చెప్పినటువంటి మంత్రము కాబట్టి అమ్మవారి గెడ్డ భాగాన్ని చూస్తూ ఆ మంత్రం చేయండి, మరింత మంచి ఫలితం వస్తుంది మీకు. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశినాథుడు ఎవరైతే గురువు ఉన్నాడో అస్తంగత్వ దోషంలో ఉన్నాడో 6వ స్థానంలో. కాబట్టి మీరు స్త్రీలతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో కావచ్చు లేకపోతే ఇంకేదైనా స్త్రీలతో ఈ లగ్నం అధిపతి అస్తంగత్వంలో ఉన్నందుకు కోర్టు కేసు వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ మాట మాట్లాడితే అనవసరంగా కేసు అవుతుంది, లేకపోతే ఈ యొక్క చర్య తీసుకుంటే అనవసరంగా కేసులోకి ఇరుక్కుంటాం అనుకున్నప్పుడు మాత్రం పొరపాటును కూడా వాటి జోలికి వెళ్ళకండి. ఇంకేదైనా వాళ్ళు కాంప్రమైజ్, ఆల్రెడీ కేసు అయింది, కాంప్రమైజ్ చేసేసుకుందాం అనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం, ఎస్ కాంప్రమైజ్ చేసేసుకుంటాం అనుకోండి. కానీ లేదు మేము కోర్టులోనే చూసుకుంటాం అంటూ ఉంటారు కొంతమంది. కానీ ఇలా అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు మీరు కోర్టు వ్యవహారాల జోలికి వెళ్తే మాత్రం ఇబ్బంది పడతారు. ఉంటే ఒకవేళ మీకు నేను చెప్తున్నా. అలాగే కొంచెం ఈ కుటుంబ సభ్యులతో ఏదైనా భూమి మూలంగా కొంత ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. కాకపోతే రాజకీయ నాయకుడికి మరియు కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధంగా చేసే ప్రయత్నానికి చాలా బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే
కొన్ని పురాతనమైనటువంటివి, కొంతమంది పురాతన విద్యలు నేర్చుకుంటూ ఉంటారు, పురాతనమైనటువంటి పెయింటింగ్స్ కొంటూ ఉంటారు. అట్లాంటి కొంతమంది కొంత టేస్ట్ ఉంటుంది, అటువంటివి ఏమైనా సేకరించడం కూడా జరుగుతుంది ఈ వారం మీకు. కాకపోతే 19, 20 తేదీలు మాత్రం జాబ్ సంబంధించిన విషయంలో తొందరపాటు పడకండి. ఇక్కడ మీకు ప్రత్యేకంగా విదేశాలకు వెళ్ళి స్థిరపడడానికి, అక్కడ ఉద్యోగం చేయడానికి, అక్కడ ఏదైనా సరే చదువుకోవడానికి మాత్రం చాలా పాజిటివ్గా ఉంది మీకు గ్రహస్థితి. కాకపోతే ఈ 6లో ఉండేటువంటి గ్రహాలే అప్పులు, రుణాలు, రోగాలు, శత్రుత్వాలతో జాగ్రత్తగా ఉండండి అనేటువంటి సూచిస్తుంది. ఏమీ భయపడకండి. సింపుల్గా మీకు ఎక్కువ అప్పుతో ఇబ్బంది పడుతున్నారు, ఓం అపర్ణాయ నమః చేసుకోండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు, ఓం స్కందాయ నమః చేసుకోండి. లేదండి మాకు ఎక్కువగా కోర్టు కేసు వ్యవహారాలు ఇబ్బంది పడుతున్నాం, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనుకోండి. ఇవి చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ 6లో ఉండే గ్రహాలు పర్టికులర్గా ధనుర్ లగ్నం వాళ్ళకి ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ కోర్టు కేసు, ఈ అప్పుల విషయంలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. దీంతోపాటు గోవుకి గోధుమ రవ్వ తినిపించడము, మీ యొక్క కెరీర్ విషయంలో బాగుండడానికి గణపతికి గరికతో పూజ చేయడం చేయండి. అయితే మీ లైఫ్ లాంగ్ మాత్రం చేసుకోవాల్సింది లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి, మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశినాథుడు 2వ స్థానంలో ఉన్నాడు. ఇది కొంచెం జర్నీస్ ఎట్లాంటిదంటే ఒక్కోసారి చూడండి కార్లో వెళ్ళిపోతుంటాం చాలా లాంగ్, అంటే స్ట్రెస్ఫుల్తో అయ్యేటువంటి జర్నీసు, కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు కమ్యూనికేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడము ఇటువంటివి చెప్తుంది. ఎందుకంటే 3వ స్థానంలో కుజుడు, రాహు ఉన్నారు. తెలియకుండానే ఎమోషన్ అయిపోతూ ఉంటాం, తెలియకుండానే చిరాకు పడిపోతూ ఉంటాం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఎప్పుడో ఏదో ఒక ల్యాండ్ అండి, దానికి సంబంధించిన మనీ రావాలి, ఇట్లాంటివి ఏవైనా సరే మనీస్, ప్రాపర్టీస్ మూలంగా, లేకపోతే ఏదైనా భూమి అమ్మడం ద్వారా, కారు అమ్మడం ద్వారా, లేకపోతే కారు ద్వారా ఏదైనా వీటి ద్వారా డబ్బులు రావడం ఇట్లాంటివి చూపిస్తుంది. లేదా ఒక ల్యాండ్లో మధ్యవర్తిత్వంగా ఉండడం వల్ల కొంత మనీ రావడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. కాకపోతే స్లోగా వస్తూ ఉంటాయి, బికాజ్ ఆఫ్ 2వ స్థానంలో మీకు శని భగవానుడు ఉన్నాడు కాబట్టి. అయితే ఇక్కడ 5వ స్థానం అంటే ఆలోచన మరియు స్నేహ సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా ఆలోచన స్నేహ సంబంధించినటువంటి విషయాల్లోని మరియు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన అంశాలలోని కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ మీరు ఈ మకరం నుంచి 7వ స్థానాధిపతి 19, 20 తేదీలు కేతుతో ఉన్నాడు కాబట్టి కొత్త పార్ట్నర్స్ని లేదా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే అంశంలోని పొరపాటును కూడా 19, 20 తేదీలు మీరు ఎంపిక చేసుకోకండి. అలాగే ఈ యొక్క రుణం కోసం మీరు ఎవరైతే రుణం కోసం ప్రయత్నం చేస్తుంటారో రుణం లబ్ధి అయ్యేటువంటి యోగం బలంగా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా హోమ్ లోన్స్ అట్లాంటి వాటికి ప్రయత్నం చేసేటువంటి వారికి. అదేవిధంగా ఇక్కడ కొంచెం ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొంత స్ట్రెస్ అనేటువంటిది మీకు కంటిన్యూ అవుతుంది, ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుజుడు ఎవరైతే ఉన్నారో 3వ స్థానంలో రాహుతో కలిసి ఉన్నందుకు అన్నదమ్ములతోని, అక్క చెల్లెలతోని కొంచెం మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండండి. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు అనేటువంటి పొరపాటును కూడా పనికిరావు. 19, 20 తేదీలు కాస్త లాంగ్ జర్నీస్, ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలకు చాలా బాగుంటుంది. అంటే మీకు చంద్రకేతువులు 9లో ఉన్నప్పుడు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం అనేది మీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కొన్ని కర్మలను కూడా తొలగిస్తుంది అది. అలాగే ఇక్కడ ఈ యొక్క లాభాధిపతి కూడా 3లో ఉన్నందుకు, కాకపోతే ఇదేంటంటే ఈ సప్తమాధిపతి ఉన్న స్థితి లాభాలను స్థితిగా చూసుకుంటే 20, 21, 22 తేదీలు మీరు ఏదైనా ఒక కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అండ్ వివాహ సంబంధించిన విషయంలో మాట్లాడడానికి చాలా బాగుంది ఈ రోజులు చెప్పాలంటే. 21, 22 తేదీలు గుర్తుపెట్టుకోండి. ఇక ఇన్వెస్ట్మెంట్స్ కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించిన విషయాల్లో కూడా కాస్త చూసి చేస్తూ ఉండండి. మీరు నిత్యము సూర్య ఆరాధన మరియు అదేవిధంగా గోవుకి గ్రాసము మరియు
గోధుమ రవ్వ తినిపిస్తూ ఉండండి ఆది మంగళవారాలు. ఇవి చేస్తూ మీరు నిత్యము కనుక శ్రీమాత్రే నమః అనే నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది మీకు. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. కొంచెం ఏంటంటే ఇక్కడ చతుర్థ స్థానంలో శుక్రుడు కంబస్ట్ అయినందుకు, రాశిలో శని సంచారం జరుగుతున్నందుకు కొంచెం ఏంటంటే తల్లిగారి మూలంగా తల్లిగారి ఇంట్లోని తల్లిగారికి కొంత స్ట్రెస్ ఉండడము, వాళ్ళ వల్ల మీరు స్ట్రెస్ అవ్వడము, బికాజ్ ఆఫ్ మీకు ఏలినాటి శని నడుస్తుంది. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఏలినాటి శని నడిచేటప్పుడు మీరు ముఖ్యంగా 3 విషయాలు జాగ్రత్త పడాలి. ఏమిటది అంటే ఏది కూడా పోస్ట్పోన్ చేయకూడదు. మీరు ఎంత పోస్ట్పోన్ చేస్తూ ఉంటే పనులు అంత ఇబ్బంది అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే పోస్ట్పోన్ చేయరు కానీ మధ్యాహ్నప్పుడు నిద్రపోతూ ఉంటారు. బాగా ఏజ్డ్ పర్సన్స్ లేకపోతే చిన్నపిల్లలు స్త్రీలకో పర్లేదు కానీ యువకులు మధ్యాహ్నప్పుడు పొరపాటును కూడా శాస్త్రపరంగా పడుకొని నిద్రపోకూడదు. ఏలినాటి శని నడిచేటప్పుడు ఇంకా నిద్రపోకూడదు, ఇంకా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మీ మీద. మరియు ప్రతి పని 1-4 సార్లు చేయాలి. ఇవి కామన్ అనుకున్నట్లయితే మీకు ప్రభావం ఎక్కువ ఉండదు, గుర్తుపెట్టుకోండి. అయితే కొంచెం కుటుంబ వ్యవహారాలు, కుటుంబ విషయాల్లో కొంత ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. మరియు ఇక్కడ ఈ శని భగవానుడు రాశిలో ఉన్నందుకు ఈ యొక్క సిబ్లింగ్స్ వల్ల కూడా కొంత స్ట్రెస్ని ఇస్తుంది. ఇంటర్వ్యూస్కి వెళ్ళి అక్కడ అటెండ్ అవుదాం అనుకుంటే అది ప్రొలాంగ్ అవ్వడం, ఇగోండి రేపు పిలుస్తాను ఎల్లుండి పిలుస్తాను అని వాళ్ళు చెప్తూ ఉండడం. కొంచెం మీరు ఈ మధ్యకాలంలో ఆభరణాలు ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు కూడా కాస్త చూసి కొనుగోలు చేయండి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది కొంతవరకు పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. కాకపోతే 4లో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి కాస్త అంటే ఏమైనా IVFలు ఇలాంటివి చేయించుకునేటువంటి వారికి కొంత పాజిటివ్ ఫలితం ఉంది. కాకపోతే మీరు ఏం చేస్తారంటే రవి శుక్ర గురు గ్రహాల దగ్గర దీపారాధన చేసి అప్పుడు ఆ యొక్క సంతాన సంబంధించిన విషయంలో ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఇక ముఖ్యంగా మీరు జాబ్ చేస్తున్న ప్రదేశంలోనే అదే ప్రాంతంలో ఉండేటువంటి వారి పరిచయాల ద్వారా మీకు ఏదైనా సంబంధాలు కుదరడము, మరియు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు రావడము. అందులో ముఖ్యంగా మీరు 19, 20 తేదీలు పొరపాటును కూడా ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆ రోజులు పనికిరావు. మరియు మీకు 24, 25 తేదీలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లో. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఓం నమో నారాయణాయ అనే మంత్రం చేసుకోండి. ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి, లేదా స్కంద ఆలయాలకు వెళ్తూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలో కుజరాహుల యొక్క సంచారం ఇది కొంచెం స్ట్రెస్ని ఇస్తూ ఉంటుంది. వేడి చేయడం, లేకపోతే బాగా చలవ చేసేయడం, బాగా చలవ చేయడం వల్ల మళ్ళీ వేడి చేయడం, ఇట్లాంటి కండిషన్స్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ ఇస్తూ ఉంటుంది. అయితే దీనికి మీరు ఏం చేయాలి అంటే దగ్గరలో దుర్గా లేదా ఆంజనేయ స్వామి లేదా స్కందుడి యొక్క ఆలయం ఉంటే రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది. దీనివల్ల ప్రభావం తగ్గుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు లాంగ్ టర్మ్ సంబంధించిన ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటారు. లాంగ్ టర్మ్ మనీ వచ్చేలాగే అలాంటివి కాస్త మీరు చూసి ప్లానింగ్ చేసుకోండి. అదేవిధంగా కాస్త ఈ బుధుడు ఎప్పుడైతే 2వ స్థానంలో ఉన్నాడో కాస్త జీవిత భాగస్వామి మూలంగా కూడా ఏదైనా మనీ రావడం, లేదా మీ యొక్క పార్ట్నర్ మీ యొక్క బిజినెస్లో జీవిత భాగస్వామిని కూడా ప్రవేశపెట్టడం అనేది చూపిస్తుంది. అయితే గతంతో పోల్చుకుంటే కొంత రిలీఫ్ అనేటువంటిది వస్తుంది ఇప్పుడు మీకు, మరి ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే కొంచెం లగ్న రాహు సప్తమ కేతు వల్ల ఈ పార్ట్నర్షిప్స్ అండ్ వివాహ సంబంధించిన విషయాల్లో కొంచెం చూసి అడుగు వేయండి. అందులో ముఖ్యంగా 19, 20 తేదీలు మరింత జాగ్రత్తగా అడుగు వేయండి. మరియు 24, 25 తేదీలు ఏదైనా పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి ప్రదేశం ఏదైతుందో అక్కడ మీకు అస్తంగత్వ దోషం ఏర్పడింది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. కాకపోతే మీకు భూముల మూలంగా ఫ్యాక్టరీస్ మూలంగా ఏదైనా ఫ్యాక్టరీ నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం వల్ల ధనయోగం మాత్రం చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఏదైనా నాకు లాంగ్ టర్మ్ ఆర్డర్స్ తీసుకుంటుంటారు ఒక్కోసారి, అంటే చూడండి ఒక్కోసారి చాలా తక్కువ మార్జిన్తో ఎక్కువ సప్లై చేస్తూ లాంగ్ టర్మ్ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 3 సంవత్సరాల అలాంటి లాంగ్ టర్మ్ ఆర్డర్స్ మీకు వచ్చే యోగం బలంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ సంతాన సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఈ వారం. ఎందుకంటే ఈ పంచమాధిపతి మొట్టమొదటిగా కేతుతో కలవడం 19, 20 తేదీలు, 24, 25 తేదీల్లో నీచిపడి ఉండడం జరుగుతుంది. కాబట్టి సంతానం విషయంలోని ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే దానివల్ల అవమానం పడడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి.
అండ్ ఆఖరి క్షణం దాకా వివాహం చేసుకుంటామని లాస్ట్లో మళ్ళీ హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది. అంటే అప్పటి వరకు ఓకే అంత తర్వాత మాట తప్పుతూ ఉంటారు. ఇటువంటివి కనిపిస్తున్నాయి పర్టికులర్గా. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటే అటువంటివి ఏమైనా జరిగినా కూడా మనసుని ఎక్కడా కూడా బాధల్లోకి తీసుకెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. అటువంటివి చేయకుండా ఓం మనస్వినియే నమః అనే నామస్మరణ కానీ, ఓం అష్టమీ చంద్ర విభ్రాజాలిక స్థల శోభితాయ నమః అనేది కానీ చేస్తూ ఉండండి. కాకపోతే ఇక్కడ మీరు కొంచెం ఉద్యోగ మార్పులకు మాత్రం ప్రయత్నం దయచేసి చేయకండి ఈ వారం. ఎందుకంటే దశమాధిపతి కంబస్ట్ అయి ఉన్నాడు. వ్యాపార సంబంధించిన విషయంలో కొంతవరకు కొన్ని అగ్రెసివ్గా కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక మీరు చేయవలసిన ఆరాధన ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనే విధంగా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతుంది ఏమిటంటే, జన్మజాతకంలో ఫలానా దశ నడిచేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. మీ యొక్క జన్మజాతకంలో ఏ దశ నడుస్తున్నా, చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, ఏమంటే గురుదశ నడుస్తే మంచిది, శుక్రదశ నడుస్తే చాలా మంచిది, బుధ దశ నడుస్తే మంచిది, శని అయితే మంచిది కాదు, కుజుడు అయితే మంచిది కాదు, రాహు అయితే మంచిది కాదు అని కొన్ని అపోహలు ఉన్నాయి. ఇలా కేతు అయితే మంచిది కాదేమని. అలా కాదు. ఎప్పుడు కూడా ఆ ప్లానెట్ ఎక్కడ ఉంది, అది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే శుక్రదశలు గురుదశలు నడిచిన వాళ్ళు, ఇబ్బంది పడ్డ వాళ్ళని చూశాను నేను. కుజదశ, శని దశ, రాహుదశలు ఇట్లాంటి పాపగ్రహ సంబంధించిన దశలు నడిచేటప్పుడు మంచి ఫలితాలు రావడం చూశాను. అయితే ఇక్కడ ఎందుకు అలా జరుగుతుంది అంటే, మొట్టమొదటిగా ఆ యొక్క దశానాథుడు ఉన్న కండిషన్ బట్టి మీకు ఇస్తుంది రిజల్ట్. కాబట్టి ఆ దశానాథుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి. సరే, మీకు ఫలానా దశ వచ్చింది. ఒక్కొక్క గ్రహ రీత్యా చూసుకుందాం. రవి మహర్దశ నడుస్తుంది అనుకోండి. రవి మహర్దశ నడిచేటప్పుడు మీకు దశానాథుడు బాగుంటే రాజకీయ నాయకులు మంచి మంచి వాళ్ళతో మీకు కనెక్టివిటీస్ ఉండడము, పేరు ప్రఖ్యాతలు రావడం, ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. అదే బాగాలేదు, ఈ సుపీరియర్స్తోని, రాజకీయ నాయకులతోని, వీటి వల్ల ఇబ్బంది వస్తుంటుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఆదిత్యుడి దగ్గర దీపారాధన చేయండి, సూర్యుడి దగ్గర. అలాగే గోధుమలు ఎక్కువగా దానంగా ఇస్తుండండి. గోధుమలతో చేసిన పదార్థాలు తినకండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా తినకండి, వాటిని ఇస్తూ ఉండండి, దానం ఇస్తుంది. అప్పుడు మీకు దాని ప్రభావం తగ్గుతుంది. అదేవిధంగా చంద్రుడు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, చంద్రుడి యొక్క మహాదశ నడుస్తుంది. అప్పుడు మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు. తల్లితోని లేదా అత్తగారితో కూడా గొడవలు వస్తూ ఉంటాయి, లేదా అక్కగారితో కూడా. బాగున్నాడు అనుకోండి, వీళ్ళతోనే సఖ్యత బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒక జర్నీ చేయడం వల్ల ఒక మంచి ఫలితం వస్తుంది. ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యాపారాలు చేయడం ద్వారా కూడా కలిసి వస్తుంది చంద్రుడు బాగుంటే కనుక. మరి చంద్రుడు పాడైనప్పుడు మరి ఎటువంటి పరిహారాలు చేయాలంటే, బియ్యము దానంగా ఇస్తూ ఉండండి. మరి ఇందాక గోధుమలు చెప్పారు కదండి, ఇప్పుడు అన్నం తినకూడదు అని అడగవచ్చు. అన్నము తినకూడదని కాదు, వీలైనంత మట్టుకు బియ్యం దానంగా ఇస్తూ మీరు పర్టికులర్గా సోమవారాలు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అంటే ఎమోషన్స్కి కారకుడు చంద్రుడు, ఎమోషన్స్కి గురై తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం సోమవారాలు. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త తీసుకోండి. మరియు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం ఎక్కువగా చదువుతూ ఉండండి. ఇక అదేవిధంగా కొంతమందికి కుజుడి యొక్క మహాదశ నడుస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే, కుజదశ నడిస్తే యాక్సిడెంట్స్ అవుతాయి అనుకుంటారు. అందరికీ అవ్వాలని రూల్ లేదు. కుజుడు యాక్సిడెంట్ యోగంలో ఉంటేనే, లేదా కుజుడు కుజదోషంలో ఉంటేనే ఇబ్బంది. అన్ని విషయాలకి ప్రతిసారి కూడా కుజుడు అనగానే వివాహానికి ఇబ్బంది ఇస్తాడని దాని అర్థం. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, చక్కగా మీరు కందులు దానంగా ఇస్తూ, కుజుడు కనుక పాడయ్యాడు, మీకు గొడవలు అవుతుంటాయి, యాక్సిడెంట్స్ అవుతుంటాయి, అనవసరమైన గొడవల్లోకి ఎంటర్ అవుతుంటారు, అన్నదమ్ముల మధ్యన గొడవలు అవుతుంటాయి. బాగున్నాడు, ఇవేమీ అవ్వకుండా భూముల మూలంగా, ఫ్యాక్టరీస్ మూలంగా కలిసి వస్తుంది. అలాంటప్పుడు మీరు బాగోలేదు, ఇట్లాంటివి అవుతున్నాయి అన్నప్పుడు కందులు దానంగా ఇస్తూ ఉండండి. కందులు, ఎరుపు రంగు వస్త్రము మీ దగ్గరలో ఉండే పురోహితులకు ఇవ్వండి. అలాగే మరొకటి ఏంటంటే, మంగళవారాలు ప్రత్యేకంగా ఏదైనా గొడవ జరుగుతుంది అనేటువంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళకండి. అలాగే కుజహోరల్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక బుధుడు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, రిలేషన్స్ వల్ల ఇబ్బంది, లేకపోతే ఎవరో ఏదో మీ మీద తాంత్రిక ప్రయోగం చేశారేమో అనే ఒక అనుమానం, చేసేటువంటి మంత్రాలు, తప్పుడు మంత్రాలు తీసుకొని ఏవో ఉచ్చాటం చేస్తూ ఏదో మంత్రం చేసుకుంటుంది, అది రాంగ్ ఉంటుంది. అటువంటి వాటి వల్ల ఇబ్బంది రావడం. అదేవిధంగా వ్యాపారాలు కొంచెం తొందరపడ ఏదో వ్యాపారం చేసి ఇబ్బంది పడడం, లేదా ఎక్కువ అప్పులు చేసి ఇబ్బంది పడడం, ఇట్లాంటిది అసలు ఏది బుధుడు పాడైతే బాగుంటే ఇలాంటివి ఏవీ లేకుండా చక్కగా సర్కిల్లో, అంటే మీ యొక్క బంధువర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు రావడం, చేసే వ్యాపారం కలిసి రావడం, ఇవన్నీ ఇస్తుంది. అయితే ఒకవేళ పాడయ్యాడు అనుకోండి, పెసలు ఎక్కువగా తినకండి. గ్రీన్ కలర్ ఇంపార్టెంట్ విషయాలకు వెళ్ళేటప్పుడు గ్రీన్ కలర్ వేసుకోకండి. బుధవారాలు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకండి. గోవుకి గోంగూర తినిపించండి. విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వింటూ ఉండండి. ఇక గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, గురు మహర్దశ వచ్చింది లేదా అంతర్దశ వచ్చింది.
అప్పుడు ఏమవుతుందంటే రాంగ్ గైడింగ్లోకి వెళ్ళిపోతుంటాడు మనిషి, లేదా కోర్టు కేసెస్ అని, రాంగ్ గైడింగ్ అని, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని చేయకూడనటువంటి పనుల్లోకి కూడా వెళ్ళిపోతుంటాడు తెలియకుండా. అందుకని మీరు ఏం చేస్తారంటే గురు మహర్దశ నడిచేటప్పుడు ప్రత్యేకంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు శనగలు దానంగా ఇస్తూ ఉండండి. శనగపిండితో చేసిన పదార్థాలు ఎక్కువగా తినకండి కూడా, ఎందుకంటే ఇది ఏమవుతుందంటే అది రోగభావంలోకి తీసుకెళ్తుంది ఆ పర్టికులర్ అంశం వల్ల. బాగున్నాడు, మంచి దేవతా అనుగ్రహం కలగడము, మంచి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, మంచి మంచి గురువులు లభించడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది చేస్తూ దత్తాత్రేయ పారాయణం చేయండి. ఒకవేళ శుక్రుడు పాడయ్యాడు, స్త్రీలతో గొడవలు, ఇది వివాహం మూలంగా ఇబ్బందులు, వివాహం అవ్వకపోవడం, ప్రేమ వ్యవహారాల మూలంగా ఇబ్బంది, ధనపరంగా ఎవరికైనా ఇస్తే ఇబ్బంది, ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. బాగున్నాడు, ఏమీ కాదు, చక్కగా స్త్రీల మూలంగానే సహకారం లభిస్తుంది, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుంది, అన్నీ అద్భుతంగా వెళ్తూ ఉంటాయి. బ్యూటీగా అండ్ బ్యూటీ, మనీ, లగ్జరీ ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి వీళ్ళకి. మరి ఈ శుక్రుడు పాడైతే కనుక మీరు బొబ్బర్లు దానంగా ఇస్తూ, పర్టికులర్గా మీరు శుక్రవారాలు పొరపాటును కూడా స్త్రీలతో ఎటువంటి ఘర్షణలు పెట్టుకోకుండా అమ్మవారి ఆరాధన, అమ్మవారి ఆలయాలకు వెళ్తూ ఉండండి. ఇక అదే శని భగవానుడు పాడాడు, ఏళ్ళనాడు శని నడుస్తుంది, లేదా శని మహర్దశ వచ్చింది, బాగున్నాడు, అద్భుతంగా ఉంటుంది. చిన్న మీ కింద స్థాయి వాళ్ళతోనే మీకు మంచి సపోర్ట్ లభిస్తుంది, ఏం చేసినా కలిసి వస్తుంది. లాంగ్ టర్మ్ డెసిషన్స్, మంచి మంచి డెసిషన్స్ తీసుకుంటారు. శని బాగుంటుంది. శని బాగాలేడు అనుకోండి, మీ కింద పనిచేసే వాళ్ళతో మీకు ఇబ్బంది రావడం, ఆయిల్ బిజినెస్లు, ఐరన్ బిజినెస్ వల్ల ఇబ్బంది రావడము, జాబ్ లేకపోవడము, ఏ జాబ్ చేస్తున్నా సరే సాటిస్ఫాక్షన్ లేకుండా ఇలాంటివి అనిపిస్తుంటాయి. అలాంటప్పుడు మీరు కాలభైరవ అష్టకంగానే ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్తూ అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయ నమః అనే మంత్రం చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. గోవుకి బెల్లం తినిపించండి. ఇక రాహుకేతువులు, రాహువు కేతు ఇద్దరు ఛాయాగ్రహాలు కాబట్టి రాహువు కేతువు కానీ మహాదశలు నడుస్తూ బాగోపోతాయి. అన్డయాగ్నోసిస్ అంటే డయాగ్నోస్ చేయలేకపోతుంటాం, హెల్త్ ఇష్యూస్ అలాంటివి వస్తుంటాయి. అన్ప్రెడిక్టబుల్, అసలు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు, ఏదో ఒక మాయలాగా వెళ్తూ ఉంటుంది. రాహుకేతువులు పాడైతే బాగుంటే మంచి స్టేజ్కి తీసుకెళ్తారు రాహుకేతువులు. కాబట్టి ఏ గ్రహమైనా మంచిదే. అయితే రాహు మహర్దశ నడుస్తున్నప్పుడు దుర్గా ఆరాధన, కేతు మహర్దశ నడుస్తున్నప్పుడు గణపతి యొక్క ఆరాధన చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. మినుములు, ఉలవలు దానంగా ఇవ్వండి. అందులో పర్టికులర్గా రాహుకేతులు ఇద్దరూ పాడే రాహులో కేతు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు కాళహస్తికి వెళ్ళిరండి. శ్రీమాత్రే నమః.